కాకతీయుల పరిపాలనా కేంద్రము ఓరుగల్లు కోట ప్రాంగణమిది. తెలుగువారికి గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అందించిన పాలకులు కాకతీయులు. వీరు ప్రజారంజక పరిపాలన చేశారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి తన తెలుగు తల్లి కందకావ్యంలో తెలుగువారి గత వైభవాన్ని ప్రస్తావిస్తూ కనిపింపడే నేడు కాకతీయుల ప్రాజ్య సామ్రాజ్య జాతీయ జయ పతాక, ఈ విధంగా తెలుగువారి చరిత్రను చూస్తే ఒక స్వర్ణయుగం వంటిది కాకతీయుల పరిపాలన. వీరి కాలము సాహిత్యానికి, శిల్పకళకు, ప్రజారంజక పరిపాలనకు ఎంతో ప్రఖ్యాతి నుండింది. భీకరమైన దాడులకు లోనై ఈ ప్రదేశము తీవ్రంగా శిథిలమైపోయిన ఈ కోటలో నలుదిక్కులుగా నిలిచి ఉన్న ఈ కీర్తి తోరణాలు ఇప్పటికీ ఘనంగా కాకతీయుల గత వైభవాన్ని మనకు సాటి చెబుతున్నాయి. కాకతీయ చక్రవర్తుల పరిపాలనా కేంద్రము ఓరుగల్లు దుర్గము, ఓరుగల్లు కోటగా ప్రసిద్ధికెక్కిన చారిత్రక ప్రదేశం ఇది. ఓరుగల్లు కోట వరంగల్ రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని కిల్లా వరంగల్ అంటారు. చుట్టూ 3 ప్రాకారాలతో శత్రు దుర్భేద్యంగా వెలుగొందిన కోట ఇది. సుమారు 300 సంవత్సరాల పాటు తెలుగువారికి సమర్థవంతమైన పరిపాలన అందించిన గొప్ప చక్రవర్తులు కాకతీయులు. కాకతీయుల శిల్పకళా వైభవాన్ని చాటి చెప్పే గొప్ప నిర్మాణాలలో ఈ ఓరుగల్లు కోట కూడా ఒకటి. ఎన్నో శతాబ్దాలు గడిచిపోయినప్పటికీ ఈ కోట ప్రాంగణంలో 4 దిక్కులా నిలబడి ఉన్న కీర్తి తోరణాలు చూపరులను కట్టిపడేస్తాయి. ప్రస్తుతము ఓరుగల్లు కోట ప్రాంగణము భారత పురాతత్వ శాఖ వారి పరిరక్షణలోను పర్యవేక్షణలో ఉన్నది. ప్రతిరోజు వందలాది మంది పర్యాటకులు ఓరుగల్లు కోటను సందర్శిస్తూ ఉంటారు. ఈ కోట ప్రాంగణాన్ని సందర్శించుటకు 25 రూపాయలు ప్రవేశ రుసుముగా భారత పురాతత్వ శాఖ వారు వసూలు చేస్తున్నారు. వారికి ఘనమైన చారిత్రక వైభవాన్ని వారసత్వంగా అందించిన కాకతీయుల శిల్పకళకు ప్రతీకగా ఉన్న ఈ కోటలోని కీర్తి తోరణాలను తెలంగాణ ప్రభుత్వము ప్రభుత్వ అధికార చిహ్నంగా స్వీకరించింది. కోట ప్రాంగణంలో ఉన్న ఈ కీర్తి తోరణాలు నలుదిక్కుల సమాన దూరంలో ఉంటాయి. ఈ తోరణాల మధ్య శిథిల రూపంలో అపురూపమైన శిల్ప సంపద మనలను కట్టిపడేస్తుంది. ఈ ఒక్కొక్క కీర్తి తోరణం ఎత్తు 30 అడుగులు. ఇవి ఏకశిలా నిర్మితాలు, అంటే శిల్పులు ఒకే రాతిని ఈ విధంగా తోరణంగా మలిచారు. కోట ప్రాంగణములో నలుదిక్కుల నిలువెత్తున టీవీగా నిలబడి ఉండే ఈ కీర్తి తోరణాలు సందర్శకులను కట్టిపడేస్తాయి. క్రీస్తు శకము 1199లో కాకతీయులలో ప్రసిద్ధ చక్రవర్తి అయిన గణపతి దేవుడు ఈ కోట నిర్మాణాన్ని ప్రారంభించారు. గణపతి దేవుని కుమార్తె మహారాజ్ఞి రుద్రమదేవి ఈ కోట నిర్మాణాన్ని పూర్తి చేశారు. వారు 3 శతాబ్దాలు సమర్థవంతమైన పరిపాలన అందించిన కాకతీయ సామ్రాజ్యము రుద్రమదేవి మనవడు ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తానుల దాడులకు లోనైనది. క్రీస్తు శకము 1310లో మాలిక్ కాఫర్ వరంగల్ కోటను ముట్టడించాడు. నెలల తరబడి కోటను ముట్టడించి కోట యొక్క మట్టి గోడను ధ్వంసం చేశాడు. కానీ ఎంత ప్రయత్నించినా కోట యొక్క రాతి గోడను ధ్వంసం చేయలేకపోయాడు. దీనితో మాలిక్ కాఫర్ కోట బయట ఉన్న గ్రామాలను నాశనం చేసి అమాయక ప్రజలను వధించడం మొదలుపెట్టాడు. ప్రాణ రక్షణకు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు మాలిక్ కాఫర్తో సంధి చేసుకున్నాడు. అపారమైన సంపదను కానుకగా సమర్పించాడు. 1321లో ఢిల్లీ సుల్తాను మహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవసారి ఓరుగల్లు కోటను ముట్టడించాడు. నెలల తరబడి ముట్టడి తర్వాత కాకతీయ సైన్యము దాటికి తట్టుకోలేక మహమ్మద్ బిన్ తుగ్లక్ వెనుదిరిగాడు. ఎలాగైనా ఓరుగల్లు కోటను జయించాలన్న దృఢమైన నిశ్చయంతో మహమ్మద్ బిన్ తుగ్లక్ బలీయమైన సైన్యాన్ని తీసుకొని 1323లో రెండవసారి కోటను ముట్టడించాడు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ధైర్య సాహసాలతో వీరోచితంగా పోరాడిన ఫలితం లేకపోయింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యము ప్రతాపరుద్రుని బంధించి ఢిల్లీకి తరలించే ప్రయత్నం చేయగా ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో మునిగి ఆత్మార్పణ చేసుకున్నాడు.
తరువాత కాలంలో కాకతీయుల సైన్యాధిపతులైన ముసునూరి నాయకులు ఓరుగల్లు కోటను ఢిల్లీ పాలకుల నుండి విముక్తి కలిగించారు. ఉపరుద్రుని తర్వాత కాకతీయుల పరిపాలనా వైభవం అంతరించిపోయింది. ఈ కోట ప్రాంగణంలో శిథిల రూపంలో ఉన్న అపురూపమైన శిల్పాలు ఆనాటి శిల్పకారుల కళా నైపుణ్యాన్ని మనకు సాటి చెబుతాయి. నాట్య కళాకారుల నాట్య భంగిమలను, పండుగలను, ఉత్సవాలను శిల్పాలుగా మలిచిన తీరు అద్భుతంగా మనకు గోచరిస్తుంది. వృషభాలను, సింహాలను, ఏనుగులను అద్భుతమైన రీతిలో శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి. ఈ ప్రాంగణంలో శిలారూపంలో ఉన్న ఏనుగులు, వృషభాలు, స్త్రీమూర్తులకు అలంకరణగా చెక్కబడిన ఆభరణాలు మనలను కట్టిపడేస్తాయి. ఈ ప్రాంగణంలోని శిలా సంపదను పరిశీలించడం ద్వారా ఆనాటి పండుగలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల గురించి మనం అవగాహన చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ కేంద్రము ఓరుగల్లు కోట. ముఖ్యంగా విద్యార్థులు ఇటువంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించడం ద్వారా మన దేశ వారసత్వ సంపద గురించి అవగాహన పొందగలరు. అక్టోబర్ 24, 2021న ఈ అపురూపమైన చారిత్రక కట్టడాన్ని సందర్శించే భాగ్యము నాకు కలిగింది.